హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే శ్రేణిలో ఇది 5th వీడియో. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించినటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం. ఈ వీడియోను 2 భాగాలుగా చేయడం జరుగుతుంది. లైట్ రిఫ్లెక్షన్ అనేది మిర్రర్స్కి సంబంధించిన విషయం. అదేవిధంగా రిఫ్రాక్షన్ అనేది లెన్స్కి సంబంధించిన విషయం. సో ఈ రెండింటిని క్లబ్ చేయడం వల్ల కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు. కావున ఈ పర్టికులర్ సెషన్లో రిఫ్లెక్షన్ గురించి చర్చించుకున్నాం. ముఖ్యమైన సినాప్సిస్ను, బిట్స్ను అన్నిటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మొదలు పెడదామా? ఓకే, మొదటగా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. లైట్ రిఫ్లెక్షన్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయి అది తిరిగి సేమ్ మీడియంలోకి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఈ రిఫ్లెక్షన్ను ఫాలో అయ్యే లాస్ ఏంటి అనేది మనం చూస్తే, ఓకే, ఇక్కడ 2 లాస్ కలవు. ఇక్కడ ఇలా లైట్ అనేది ఒక స్మూత్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది, కావున దీన్ని ఇన్సిడెంట్ రే అని అంటాం. సో ఇది మిర్రర్ అని చెప్పడం కోసం ఇలా కింద వైపున ఇలా రఫ్ సర్ఫేస్ వేస్తూ ఉంటాం. ఇది ఈ భాగం నుంచి ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. ఇది ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, ఎంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయ్యింది అని కొలవడం కోసం మనకు ఒక రెఫరెన్స్ కావాలి. దాన్నే నార్మల్ అని అంటాం. మనం కొలిచే యాంగిల్ అంతా కూడా ఎప్పుడు కూడా నార్మల్ నుండి కొలవాలి. నార్మల్ నుండి ఎంత ఉంది అని కొలవాలి. దీన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. అదే నార్మల్ నుండి ఈ లైట్ను, ఈ రిఫ్లెక్ట్ అయిన రేను ఎంత యాంగిల్ ఉంది అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం అన్నమాట. ఇది ఐ, ఇది ఆర్. సో ఇక్కడ లాస్ గమనిస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే యాంగిల్ ఐ అనేది యాంగిల్ ఆర్కు సమానంగా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ లా. మరి సెకండ్ లా ఏంటి అంటే ఇన్సిడెంట్ రే. ఇక్కడ ఒక సర్ఫేస్ను మనం గమనిస్తున్నాం, గమనించండి. ఓకే, ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది ఒక ప్లేన్. ఈ ప్లేన్ మీదనే మనకు ఇన్సిడెంట్ లైట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్లేన్ మీదనే రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లేన్ మీదనే నార్మల్ తీసుకోవడం జరిగింది. అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ 3 కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి అని చెప్పడమే సెకండ్ లా అనమాట. ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లైస్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి అని చెప్పడమే రెండో లా అనమాట. ఫస్ట్ లా వచ్చి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ అనేటి 3 కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి అనేది. మరియు ముఖ్యమైన విషయం, అన్ని యాంగిల్ని మనం కొలివేటప్పుడు ఎక్కడి నుండి కొలవాలి అంటే నార్మల్ నుండి కొలవాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, 30 డిగ్రీస్ అని అంటే ఎక్కడి నుండి 30 డిగ్రీస్, ఇక్కడ నుండి ఇక్కడికి 30 డిగ్రీస్ అని అర్థం. అంతేగాని ఇక్కడ ఇచ్చిన యాంగిల్ అనేది మనకు కొలత కాదు. ఇక్కడ నుంచి 30 అని కాదు అర్థం, అక్కడి నుంచి 30 అని కాదు, ఇక్కడ నుండి 30 అని అర్థం. ఓకే, ఇది ఓవరాల్గా ఇది 30 అయితే ఇది 60 అవుతుంది. దీన్ని గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం. ఈ సర్ఫేస్ నుంచి ఉండి కొలిచే యాంగిల్ని గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం. నార్మల్ నుండి కొలిచే యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ అని అంటాం. ఓకే, ఎనీవే ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, గమనించండి. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ రిఫ్లెక్షన్ అయినటువంటి యాంగిల్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 60, 30, 45, 90. ప్రతి క్వశ్చన్ను కొంత పాజ్ పెట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓన్గా. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనము ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ప్రతి యాంగిల్ని ఎక్కడి నుండి కొలవాలి అంటే నార్మల్ నుండి కొలవాలి. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్. మనకు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇది కనుక్కోవాలి, యాంగిల్ ఆర్ను కనుక్కోవాలి. అయితే యాంగిల్ ఐ మనకు తెలియదు. యాంగిల్ ఐ ఎంత ఉంటుందో యాంగిల్ ఆర్ కూడా అంతే ఉంటుంది. మరి యాంగిల్ ఐ 60 అంటే అది తప్పు అన్నమాట. మనకు ఇక్కడ నుండి మెజర్ చేయాలి. సో మనకేం తెలుసు అంటే ఇది 2 నార్మల్ అంటే 90 డిగ్రీస్, 60 ప్లస్ ఐ. ఓకే, 60 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఐ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే విషయం మనకు తెలుసు. ఇక్కడ డయాగ్రామ్ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్గా ఉంది కదా. సో ఇది 60, రిమైనింగ్ ఐ.
మరి ఇన్సిడెంట్ యాంగిల్ ఏమవుతుంది ఈక్వేషన్ నుంచి అంటే 90 మైనస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఇన్సిడెంట్ యాంగిల్ 30 అయితే రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 30 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలాంటి నేరుగా కాకుండా కొంత ట్విస్ట్ ఉన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు నేరుగా ఉన్న ప్రశ్నలు కూడా అడగచ్చు. ఉదాహరణకు ఇలాంటి ప్రశ్న ఇచ్చేసి మనకు ఇలా ఈ యాంగిల్ ఇచ్చేసి 60 డిగ్రీస్ అన్నారు. మరి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ కాబట్టి ఇన్సిడెంట్ యాంగిల్ కూడా 60నే ఉంటుందన్నమాట. ఓకే, ఆ విధంగా మనకు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్. మనం రోజు ముఖం చూసుకునే అద్దమే ప్లేన్ మిర్రర్ అనమాట. దాంట్లో ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనుకున్నాం. ఈ ప్లేన్ మిర్రర్కి ఇది రఫ్ సర్ఫేస్. యువతల నుంచి ఒకానొక పర్సన్ నిలబడి ఉన్నాడు అని అనుకున్నాం. ఈయన తన ఫేస్ను అద్దంలో చూసుకోవాలి అని అనుకుంటున్నాడు అనుకుంటే, మరి అతను ఉండే దూరం, ఈ ఆబ్జెక్ట్ ఉండే దూరాన్నే మనం యూతోను, మరి ఇమేజ్ ఏర్పడే దూరాన్ని ఈ వీతోను రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఎనీవే ఈయన ఆబ్జెక్ట్. సో ఈయనకి ఇమేజ్ ఈయన అద్దం లోపల ఎక్కడ ఉన్నట్టుగా కనిపిస్తాడు అంటే మనము 2 రేసును గమనిద్దాం. ఓకే, ఇది స్ట్రైట్గా ఏ విధంగా వెళ్తుంది అని అనుకుంటే ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే కాబట్టి ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0. ఎలా వెళ్ళిందో అలా వస్తుంది ఒక రే. మరి రెండో రేని తీసుకున్నాం. రెండో రోజు ఏదో ఒకటి కొంత యాంగిల్తో తీసుకుంటే అంతే యాంగిల్తో అది బయటకు వస్తుంది. అంతే యాంగిల్తో అది బయటకు వస్తుంది అనమాట. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే. సో ఇది ఒక రిఫ్లెక్టెడ్ రే, ఇది రెండవ రిఫ్లెక్టెడ్ రే, ఇది రెండవ రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండు యువతల వైపు మీట్ అవుతాయా అని అంటే యువతల వైపు ఇవి మీట్ కావన్నమాట. ఎంత దూరమైనా ఇట్లా దూరం వెళ్ళిపోతున్నాయి. ఇలా మీట్ కాకపోతే రియల్ ఇమేజ్ ఏర్పడదు. రేసు మీట్ అయినప్పుడు మాత్రమే రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. రిఫ్లెక్టెడ్ రేసు మీట్ కాకపోతే అక్కడ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే నిజంగా ఉండదు, అలా ఇమేజ్ అక్కడి నుంచి ఉందేమో అన్నట్టు ఇట్ సీమ్స్ టు బి అపియర్ అనమాట. సో ఈ రెండింటిని వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేస్తే, దీన్ని ఈ వైపున ఇలా వెనక్కి ఎక్స్ట్రాపులేషను, దీన్ని ఇలా వెనక్కి ఎక్స్ట్రాపులేషన్ చేస్తే మనకు ఒకానొక ప్లేస్లో మీట్ అయినట్టుగా తెలుస్తుంది. మనం ఏ పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ తీసుకున్నాం. సో ఈ పర్సన్కి సంబంధించిన ఈ పాయింట్ ఇక్కడ వచ్చిందనమాట. అలా ప్రతి పాయింట్కు మనం గీస్తే మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఓకే, యువతల దూరం కూడా సేమ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. యు ఎంతో వి కూడా అంతే ఉంటుంది. సేమ్ సైజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత సైజు ఉందో, ఈ పర్సన్ ఎంత సైజు ఉన్నాడో మిర్రర్లో కూడా అంతే సైజు ఉండడం, సేమ్ డిస్టెన్సెస్ ఉండడం, సేమ్ సైజ్ ఉండడం. తర్వాత ఇది అప్రైట్ ఉంటే లేదా ఎరెక్ట్ ఇమేజ్ అయితే ఈ పర్సన్ కూడా మిర్రర్లో మనం ఇలా చూసుకున్నాం, మిర్రర్లో మనం ఇలా ఉన్నాం అనుకుంటే మిర్రర్లో కూడా ఇలానే ఉంటాం. ఓకే, కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకే, వర్చువల్ మరియు ఎరెక్ట్. ఆల్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ వర్చువల్. నిలువుగా ఒక ఇమేజ్ ఉంది, వస్తువు నిలువుగా ఉంది, ఇమేజ్ నిలువుగా ఉంది అంటే అది ఖచ్చితంగా అది వర్చువల్ అనమాట. రియల్ ఇమేజెస్ అన్నీ ఇన్వర్టెడ్. సో ఇది వర్చువల్, సేమ్ సైజ్. అయితే లెఫ్ట్ రైట్ అంటే కుడి చేత్తో అన్నం తినేటప్పుడు అద్దంలో చూస్తే ఎడం చేత్తో తింటున్నట్టుగా మనకు కలుగుతుంది కదా, దాన్ని లేటరల్ ఇన్వర్షన్ అంటాం. లెఫ్ట్ రైట్ లేటరల్ ఇన్వర్షన్. ఇవన్నీ కూడా ప్లేన్ మిర్రర్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్. ఒక్కసారి పరిశీలన చేద్దాం. చూడండి, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది అంటే రియల్, దాన్ని తెర మీద పట్టలేము లేదా రిఫ్లెక్టెడ్ రేసు మీట్ అవ్వడం లేదనమాట. నెక్స్ట్ ఫామ్ ద సేమ్ డిస్టెన్స్ ఫామ్ అవుతున్నాయి, సేమ్ సైజ్ ఏర్పడుతుంది, లేటరల్లీ ఇన్వర్టెడ్ అనమాట. ఇలా మనకు మిర్రర్కి సంబంధించి మరొక అంశం ఏంటి అంటే, మిర్రర్లో మన ఇమేజ్ పూర్తిగా కనపడాలి అని అంటే ఆ మిర్రర్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అని కూడా అడుగుతూ ఉంటారు. జనరల్గా మన హైట్లో సగం సైజు ఉంటే మినిమం, అప్పుడు మనము పూర్తి ఇమేజ్ని చూడగలం. కొంతమంది చాలా దూరం నిలబడుకుంటాను, అద్దం చిన్నది ఉన్నా నేను దూరం నిలబడుకుంటాను అప్పుడు పూర్తిగా కనిపిస్తాను కదా అని అనుకుంటాం. అలా కాకుండా దూరంతో సంబంధం లేకుండా, దూరం అనేది మ్యాటర్ లేకుండా ఎంత దూరం ఉన్నా కానీ మన పూర్తి ఇమేజ్ ఒక మిర్రర్లో చూసుకోవాలంటే
ఆ మిర్రరు ఆబ్జెక్ట్ సైజులో సగమన్నా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీగా చూసుకోగలుగుతాం. మినిమం హాఫ్ ఉండాలా అనేది నియమం అన్నమాట. సరే, ఇక్కడ ఒక ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్? ప్లేన్ మిర్రర్కి సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు అని అడుగుతున్నారు. చూడండి, ఇది వర్చువల్ ఇమేజ్ అనేది నిజమా కాదా, రియల్ ఇమేజ్ ఏర్పడుతుందా, సేమ్ సైజ్ ఏర్పడుతుందా, లేటరల్ ఏర్పడుతుందా, ఏది తప్పుగా ఉంది, నాట్ ట్రూ అని అడుగుతున్నారు. సరైన సమాధానాన్ని మీరు పాజ్ పెట్టి గుర్తించండి. మరి సరైన సమాధానం ఏంటంటే రియల్ ఇమేజ్ అనేది ఫామ్ కాదు, వర్చువల్, సేమ్ సైజ్, లేటరల్ ఇన్వర్టెడ్ అనేది అన్నీ నిజం. బట్ నాట్ ట్రూ వచ్చి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ చేయలేదు. మరి నెక్స్ట్ కొంత మ్యాటర్ని మనం పరిశీలన చేద్దాం. ఈ మిర్రర్స్లో రకాలు వచ్చి ప్లేన్ మిర్రర్ మరియు స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్స్లో కాన్కేవ్ మిర్రర్లు, కాన్వెక్స్ మిర్రర్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ గమనిస్తే మీరు ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఇది కాన్కేవ్ మిర్రర్. చూడండి, పాలిష్డ్ సైడ్ లోపల వైపు ఉంది, ఒక గుహలాగా ఉంది. గమనించండి, ఇది ఒక గుహకు ఎంట్రీ లాగా ఉంది కదా. సో కేవ్ అంటే గుహ, కాన్కేవ్ గుహలాగా ఉందన్నమాట. ఇలా ఉన్న ఇమేజెస్ని కాన్కేవ్ అంటాం. మరి దీనికి ఆపోజిట్గా రఫ్ సర్ఫేస్ అనేది లోపల వైపు బల్జెడ్ వైపు స్మూత్ సర్ఫేస్ కన్నా ఉంటే దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అని అంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా రెండు రకాల మిర్రర్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని జనరల్గా కన్వర్జెంట్ మిర్రర్ అని అంటాం. దీన్ని కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జెంట్ మిర్రర్ అంటాం. ఎందుకంటాం అనేది ఒక్కసారి మనం గమనిస్తే ఇందులో వచ్చే లైట్ ఏదైతే ఉందో ఈ లైట్ అంతటిని కూడా ఒక్క చోటికి వచ్చే విధంగా చేయగలుగుతుంది. సో కన్వర్జ్ చేయగలుగుతుంది. దీన్ని కన్వర్జెంట్ మిర్రర్ అంటాం. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ కన్వర్జెంట్ మిర్రర్. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ని చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్, ఇక్కడ లైట్ యువతల లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అవుతుందా, రఫ్ సర్ఫేస్ కాబట్టి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ జరిగి మనకు అది తెలియదు అనమాట, ఇమేజ్ తెలియదు. సో కాబట్టి స్మూత్ సైజు మనము లైట్ పడేటట్టు చేస్తే ఓకే, ఇక్కడ పడిన లైట్ ఎలా వెళ్తుంది చూడండి, దూరంగా విసరబడినట్టు వెళ్తుంది. కాబట్టి డైవర్జెంట్ మిర్రర్ అని అంటాం. ఓకే, కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జెంట్ మిర్రర్ అంటాం, కాన్వెక్స్ మిర్రర్ని డైవర్జెంట్ మిర్రర్ అని అంటాం. ఈ పదం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోని టర్మినాలజీని కొంత పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మీరు లెసన్ విన్నారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం వింటున్నారు కాబట్టి మీకు తెలిసిన అంశమే. అయినా కానీ ఒక్కసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏదైతే లెన్స్ ఉందో, ఏదైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్లో ఉన్న భాగం ఏదైతే ఉందో దాన్ని అపర్చర్ అంటాం. ఈ అపర్చర్కి మధ్యలో ఉండే భాగాన్ని పోల్ అని అంటాం. ఓకే, తర్వాత ఇది ఇలాంటి ఒక కర్వేచర్ ఉన్నటువంటి ఒక స్పియర్లోని భాగం, ఇది ఒక భాగం. సో ఈ భాగానికి ఏదైతే సెంటర్ ఉంటుందో, ఈ స్పియర్ ఏదైతే ఉందో, ఈ ఇమాజినరీ స్పియర్కి సెంటర్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది కర్వ్ కదా, వంకరగా ఉంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పోల్కు ఉండే దూరాన్ని రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. మరి ఈ మిర్రర్ పైన ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ని రెండూ కలిపే లైన్ను ప్రిన్సిపాల్ యాక్సిస్ అంటాం. చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ను కలిపే లైన్ ఏమంటాం, ప్రిన్సిపాల్ యాక్సిస్ అంటాం. లైటు ఈ మిర్రర్ పైన అంటే జనరల్గా అపర్చరు చిన్నదిగా ఉండేది తీసుకుంటాం అన్నమాట, మరీ పెద్దదిగా ఉన్నది కాకుండా చిన్నగా ఉన్నటువంటివి లెన్స్ కూడా స్మాల్ మందం ఉన్నవి మనం కన్సిడర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనేది దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే, ఇలా ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయిన రేసు ఒక పాయింట్ గుండా వెళ్తాయి. ఆ పాయింట్ని మనము ఫోకస్ అంటాం. ఆ పాయింట్ని ఫోకస్, ఎందుకని అక్కడ అంతా ఫోకస్ అవుతున్నాయి కాబట్టి. మరి ఫోకస్ నుంచి పోల్కుండే దూరాన్ని ఫోకల్ లెంత్ అంటాం. పోల్కుండే దూరాన్ని ఫోకల్ లెంత్. సెంటర్ నుండి పోల్కుండే దూరము రేడియస్ ఆఫ్ ద కర్వేచర్, ఫోకస్ నుంచి పోల్కుండే దూరం ఫోకల్ లెంత్. మరి ఈ రెండు దూరాలని కనుక మనం ఒక్కసారి గమనిస్తే, కొంచెం క్లీన్ చేసి గమనిద్దాం. చూడండి, ఈ దూరం, ఓకే, ఈ దూరం ఏదైతే ఉందో ఈ మొత్తం దూరం వచ్చి రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. మరి ఈ దూరం ఏదైతే ఉందో అది ఫోకల్ లెంత్. ఈ రెండింటికి రిలేషన్ ఏమన్నా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చా అంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్ ఉంటుందన్నమాట. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్లో
ఫోకల్ లెంత్ అనేది హాఫ్ ఉంటుంది. సో 2 ఎఫ్లు కలిస్తే 6కు సమానం. లేదా దీన్నే F=R/2 అని కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటి మీద మనకు సహజంగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఓ మిర్రర్కి సంబంధించిన ఫోకల్ లెంత్ పలానా 10 సెంటీమీటర్లు అయితే ఆ మిర్రర్కి సంబంధించిన రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఎంత అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి? ఓకే, F10 కదా, 10 × 2 20. కొన్ని సందర్భాల్లో రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అనేది 30 సెంటీమీటర్లు అయితే ఆ మిర్రర్కి సంబంధించిన ఫోకల్ లెంత్ అంత అని అంటారు. అప్పుడు రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ 30 కాబట్టి ఫోకల్ లెంత్ ఏమవుతుంది? అందులో సగం అవుతుంది, అంటే 15 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా మనకు ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి ప్రశ్నలు తరచూ అడిగేదానికి అవకాశం ఉంది. ఈ సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవి కేవలం దీనికి సంబంధించినవే కాదు, కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినవే కాదు, కాన్వెక్స్ మిర్రర్కి కూడా ఇదే విషయాలు అప్లికబుల్ అవుతాయన్నమాట. చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ రియల్ ఫోకస్ అనేది ఉండదు. ఇక్కడ లైటు ప్రిన్సిపాల్ యాక్సిస్కి ఇది ఓకే, ముందు అపర్చర్ మధ్య భాగాన్ని మనం పోల్ అంటాం. ఇది ఇలాంటి ఒక స్పియర్లో భాగము, ఆ స్పియర్ యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఆ రెండింటిని కలిపితే ప్రిన్సిపాల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళే లైటు రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇది ఎక్కడి నుండి వచ్చినట్టుగా మనకు అపియర్ అవుతుందంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా మనకు అపియర్ అవుతుంది. అలా అపియర్ అయినటువంటి పాయింట్నే మనము ఫోకస్ అంటాం. ఇది రియల్ ఫోకస్ కాదు, వర్చువల్ ఫోకస్. ఒక వర్చువల్ ఫోకస్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎక్కడ? కాన్వెక్స్ మిర్రర్లో ఫోకస్ అనేది ఒక వర్చువల్ ఫోకస్. ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించిన పదాలను ఇక్కడ ఒకసారి పరిచయం చేద్దాం. పోల్ అంటే ఏందో మనం తెలుసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏందో తెలుసుకున్నాం, ఫోకస్ అంటే తెలుసుకున్నాం, ఫోకల్ లెంత్ అంటే తెలుసుకున్నాం, ప్రిన్సిపాల్ యాక్సిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, వీటి మీద కొన్ని ప్రశ్నలు ఓకే ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్? దే మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అని అంటాము. ఓకే, కాన్వెక్స్ మిర్రరా లేదా కాన్కేవ్ మిర్రరా? దేన్ని మనము కన్వర్జింగ్ మిర్రర్ అంటాం లేదా రెండింటిని అంటామా అంటే ఓకే, ఒక్క నిమిషం పాజ్ పెట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరైన సమాధానం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అని అంటాం. ఎందుకని? పడిన లైట్ అంతా కూడా ఒక్క చోటికి వచ్చేటట్టు చేస్తుంది, కన్వర్జ్ చేస్తుంది అన్నమాట. డైవర్జ్ అంటే విడిపోయేటట్టు చేయడం, కన్వర్జ్ అంటే కలిసేటట్టు చేయడం. కాబట్టి కలిసేటట్టు చేసేది కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఇన్ కర్వ్డ్ మిర్రర్స్. కర్వ్డ్ మిర్రర్స్లో ఎఫ్కి ఆర్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం పాజ్ పెట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఓకే, R=2F. R=2F అనేది సరైన సమాధానం అన్నమాట. మిగిలినటన్నీ కూడా సరైన సమాధానాలు కాదు. సో ఈ విధంగా మనకు అదే పదాలతో కాస్త తిప్పి అటు ఇటు ఇస్తూ ఉంటారు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయడానికే ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, R=2F అనేటువంటి కర్వ్డ్ మిర్రర్స్కి సంబంధించినటువంటి ఫార్ములా అనేది ఎవరికి వ్యాలిడ్ అవుతుంది? వ్యాలిడ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్స్ ఓన్లీనా, కాన్కేవ్ మిర్రర్సా, బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవా, నెయిదర్ కాన్వెక్స్ నార్ కాన్కేవా? సరైన సమాధానం ఏంటంటే ఇది రెండు రకాల మిర్రర్స్కి కూడా ఇది గుడ్గా వ్యాలిడ్ అనమాట, మంచిగా వ్యాలిడ్ అవుతుంది అది ఆ ఫార్ములా అనేది. నెక్స్ట్, కొన్ని స్పెషల్ రేస్ను మనం గమనిద్దాం. ఎందుకంటే ఒక మిర్రర్ ద్వారా ఇమేజ్ వస్తుంది అంటే మనకు 2 రేస్ మీట్ అవ్వాలి. సో వాటిలో వీలైనంత ఈజీగా ఉన్న రేస్ని మనం తీసుకుంటాం, వాటినే మనం స్పెషల్ రేస్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. బట్ మనం ఒక పొజిషన్ తీసుకొని ఎక్కడ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ఏదైతే ప్యారలల్గా వెళ్తుందో అది ఫోకస్ గుండా వస్తుంది. ప్రిన్సిపాల్ యాక్సిస్ మనం అన్నీ కూడా మొదటగా కాన్కేవ్ మిర్రర్కి గమనిద్దాం. తర్వాత నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఏదైతే ఫోకస్ గుండా వెళ్తుందో అది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. చూడండి, లైట్ అనేది రివర్సిబుల్ లాను ఒబే చేస్తుంది. ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం? ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది అని అంటే అది ఎఫ్ గుండా వెళ్తుంది.
మరి ఎఫ్ గుండా వెళ్తుంది అని అంటే ఎఫ్ గుండా వెళ్తుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. సో ఇది రివర్సిబుల్ లాను లైట్ అనేది ఒబే అవుతుంది. నెక్స్ట్ ఏదైతే సి ఉందో ఇది సి గుండా వెళ్ళేదే నార్మల్ అనమాట. సి గుండా లైట్ వెళ్తుంది అని అంటే మనము ప్లేన్ మిర్రర్లో ప్లేన్లో నార్మల్ తీసుకున్నాం కదా, ప్లేన్ నుంచి అన్ని కొలతలు కొలిచాం కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేది నార్మల్ అనమాట. అంటే ఇలా వెళ్ళేది ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుంది, అంటే 0 degreesతో సమానం. ఇవి మనం ప్లేన్ మిర్రర్లో కంపేర్ చేస్తే ఈ డైరెక్షన్లో అంటే నార్మల్ గుండా లైట్ వచ్చినట్టు, నార్మల్ గుండా లైట్ వస్తే ఎలా వెళ్తుంది, ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0 అవుతుంది. ఇక్కడ కూడా ఇన్సిడెంట్ యాంగిల్ 0, రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, సి గుండా వెళ్ళేది నార్మల్, సి గుండా వెళ్ళేది నార్మల్ కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ ఎంత ఉందో రిఫ్లెక్ట్ కూడా అంతే ఉంటుంది. సి గుండా వెళ్ళే లైను నార్మల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, దాని స్పియర్లో అన్నమాట. ఇవి 3 స్పెషల్ రేస్ ఏంటంటే ఓకే ఒకే దాంతో అన్నీ కానీ మనం చూస్తే ఓకే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది ఫోకస్ గుండా వెళ్తుంది. రెండో లే వచ్చి ఓకే ఫోకస్ గుండా వెళ్ళేది ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. మూడోది సి గుండా, అది ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా వెళ్ళొచ్చు, ఎలా వెళ్తే అలానే వెనక్కి వస్తుంది. సి గుండా వెళ్ళే ఎలాంటి రే అయినా అదే డైరెక్షన్లో వెనక్కి వస్తుంది, ఎందుకంటే ఇన్సిడెంట్ యాంగిల్ 0, రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0. ఇది కాన్కేవ్కి సంబంధించి. మరి కాన్వెక్స్కి కూడా సేమ్ ఇలానే మనకు ఒబే అవుతాయి. చూడండి, ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్తుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఆ రిఫ్లెక్షన్ని మనకు వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేస్తే అది ఫోకస్ గుండా వచ్చినట్టుగా వస్తుంది. ఒకవేళ ఏదైనా రే ఫోకస్ గుండా వెళ్ళే ఆ విధంగా అప్పీర్ అయ్యేటట్టుగా మనకు వస్తే అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా బయటకు వస్తుంది, అంటే రివర్సిబిలిటీ. ఇలా వెళ్ళేది ఇలా వెళ్తే ఇలా వెళ్ళేది ఇలా వస్తుంది. ఓకే, అక్కడ రెండు లాస్ను మనం నేర్చుకున్నాం. మూడోది సి గుండా వెళ్ళే విధంగా, సి గుండా నిజంగా వెళ్ళలేదు, ఎందుకని ఆడ మిర్రర్ అడ్డం ఉంది కాబట్టి. సి గుండా వెళ్ళే విధంగా ఉండే రేలు ఏవైతే ఉన్నాయో అవి అదే డైరెక్షన్లో వెనక్కి వస్తాయి. ఏ డైరెక్షన్లో వెళ్ళాయో ఆ డైరెక్షన్లోనే వెనక్కి వస్తాయి, ఎందుకంటే అక్కడ నార్మల్ లైన్ మీద వెళ్తుంది, అంటే ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0 అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇదే కాకుండా ఇంకొకటి పి గుండా, ఇక్కడ పి వద్ద ఇన్సిడెంట్ అయింది, ఇది సి గుండా వెళ్ళేది నార్మల్ కాబట్టి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో రిఫ్లెక్ట్ యాంగిల్ కూడా అంతే అవుతుంది అనేది ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. రైట్, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో అంటే అపర్చరు బాగా చిన్నగా ఉంది కాబట్టి, ఇన్ఫైనైట్ అంటే మరీ మనం కొలచలేనంత దూరం అని కాదు, ఏ లైట్ నుంచి అయితే ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే రేసు ప్యారలల్గా వస్తూ ఉంటాయో అలాంటి ఆబ్జెక్ట్ని మనము ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్గా ఉంటే అది ఎఫ్ వద్ద ఏర్పడుతుంది, పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మరి ఓకే, మనకు ఎఫ్ తెలుసు, పి తెలుసు, సి తెలుసు. సికి కొద్దిగా యువతల వైపు ఉంటే ఇమేజ్ చూడండి, ఇక్కడ ప్యారలల్గా వెళ్ళే రైట్ ఎఫ్ గుండా వెళ్తుంది, అదేవిధంగా సి గుండా వెళ్ళేది ఏదైతే ఉందో అది ఆ డైరెక్షన్లోనే వస్తుంది అనే రే తీసుకోవచ్చు, ఆ స్పెషల్ రే తీసుకోవచ్చు, లేదా ఇంకొక స్పెషల్ రే అయినా తీసుకోవచ్చు. ఏదైతే ఎఫ్ గుండా వెళ్తుందో అది ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది అని అయినా కూడా తీసుకోవచ్చు. ఏవైనా 2 స్పెషల్ రేస్ తీసుకుంటే మనం ఈ పాయింట్కి సంబంధించి రిఫ్లెక్షన్ రేస్ గమనిస్తున్నాం, అది ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది, అంటే దాని హెడ్ కింద వైపుకు ఉంది అని అర్థం అనమాట ఇలా. సో అదేవిధంగా ఈ పాయింట్కి సంబంధించి ఈ పాయింట్ కాడ వస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఇమేజ్ యొక్క సికి యువతల వైపుగా ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇది ఎలా ఉంది, ఇన్వర్టెడ్ ఉంది. ఓకే, ఇన్వర్టెడ్ ఉంది మరియు రేస్ మీట్ అవ్వడం వల్ల వస్తుంది కాబట్టి రియల్ అనమాట. ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, ఈ 2 పదాలు ఒక జంట పదాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ రియల్ ఇమేజ్, ఆల్ ఎరెక్ట్ లేదా ఆల్ అప్రైట్ ఇమేజెస్, పైవైపుకు ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా వర్చువల్ ఇమేజ్. సో ఇన్వర్టెడ్, రియల్. మరి దీని సైజుతో పోలితే దీని సైజ్ చిన్నదిగా ఉంది కదా, డిమినిష్డ్ అనమాట, డిమినిష్డ్.
ఇవి అడుగుతారు. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అంటే అది ఎక్కడ ఉండాలా, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలా అనేవి మనకు ప్రశ్న అడగచ్చు. ఓకే, అదేవిధంగా సి కార్డ్ ఉండేది కూడా కొంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సి వద్ద ఉండేది ఇమేజ్ కూడా సి వద్దే ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఏర్పడుతుంది. సి వద్ద ఒక ఇమేజ్ ఉంది, అయితే ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతూ ఉంటారు. అందులో సగాన్ని ఫోకల్ లెంత్ అని అంటాం అనమాట. నెక్స్ట్ సికి ఎఫ్కి మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ సి బయట ఏర్పడుతుంది. సో ఇక్కడ కూడా ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్, ఇన్వర్టెడ్ కాబట్టి రియల్, కాబట్టి దీనికన్నా ఇదే పెద్ద సైజులో ఉంది, ఎన్లార్జ్డ్ అంటాం అనమాట. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎఫ్ వద్ద ఉంచితే చూడండి, ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది, అదేవిధంగా సి గుండా వెళ్ళే విధంగా ఉండేది వెళ్తుంది, లేదు ఇంకోటైనా తీసుకోవచ్చు. ఓకే, ఏదైతే పి గుండా వెళ్తుందో ఇది నార్మల్ కాబట్టి అంతే యాంగిల్లో బయటకు వస్తుంది. మరి ఈ రెండు ఇట్లా కొనసాగిస్తే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ రెండు ఎంత దూరం పోయినా కలుచుకోవు. పోనీ వెనక దిక్కు కలుచుకుంటాయంటే వెనక దిక్కు కలుచుకోవు. కాబట్టి ఇమేజ్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఈ ముందు భాగం అంతా కూడా, ఎఫ్కి ముందు భాగం అంతా కూడా, ఈ భాగం అంతా కూడా రియల్ ఇమేజెస్ ఏర్పడినాయి. ఎఫ్ నుండి పీకు మధ్య మాత్రము వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ ఇమేజెస్ ఏర్పడగలదు, వర్చువల్ ఇమేజెస్ కూడా ఏర్పరచగలదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఆబ్జెక్ట్ సైజు కన్నా ఇమేజ్ సైజు పెద్దదిగా ఉంది, వర్చువల్ బట్ బిగ్ సైజ్ అని ఉంటే అప్పుడు కాన్కేవ్ అనమాట. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వర్చువల్ అయి ఉండాలి బట్ బిగ్ సైజ్ ఎన్లార్జ్డ్ అయి ఉండాలి, అప్పుడు కాన్కేవ్. ఓకే, చూడండి ఇక్కడ రేస్ గమనిస్తే మనకు ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది మరియు పి గుండా వెళ్ళేది ఇలా వెళ్తుంది. సో ఈ రెండు యువతల వైపు కలుసుకోవడంలో దూరం అవుతున్నాయి. ఈ రెండింటిని వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఒకనొక ప్లేస్లో మీట్ అవుతాయి, అక్కడ ఇమేజ్ ఏర్పడినట్టుగా మనకు వస్తుంది. సో ఈ పీకి ఎఫ్కి మధ్యలో ఉండే సందర్భాలు చాలా తరచుగా అడుగుతూ ఉంటారు. దీని లక్షణాలు ఏంటి అని అంటే చూడండి, ఇది ఎరెక్ట్ లేదా అప్రైట్ అంటాం, నిలువుగా ఉంది అని అంటాం, లేదా అప్రైట్. ఓకే, ఎరెక్ట్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఆల్ ఎరెక్టెడ్ ఆర్ వర్చువల్. రియల్ అన్నీ కూడా ఓకే, ఇన్వర్టెడ్ అన్నీ కూడా రియల్, ఎరెక్టెడ్ అన్నీ కూడా వర్చువల్. ఓకే, ఇంకా ఎన్లార్జ్డ్ ఇది దీనికి సంబంధించింది. ఇవి ఎంత బాగా మనం అవగాహన చేసుకుంటే వీటిపైన మనము ఆన్సర్ అంత ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ ఎలా ఉంది అనేది ఇక్కడ టేబుల్ ఉంది. ఒక్కసారి స్క్రీన్ షాట్ కొట్టి లేదా పాజ్ పెట్టుకొని కాస్త గమనించండి. నెక్స్ట్కి మూవ్ అవుదాం. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్లో ఇన్ని వెరైటీస్ ఉండవు. అది ఎంత దూరంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ సైజుని కవర్ చేయగలుగుతుంది. కాబట్టి మనం రియర్ వ్యూ మిర్రర్గా ఈ కాన్వెక్స్ మిర్రర్లను యూజ్ చేస్తూ ఉంటాం. గమనించండి. ఓకే, ప్యారలల్గా ఉండే రేస్ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది, అది చూడండి అవన్నీ కూడా ఇలా బయటికి రావడం, ఇవన్నీ ఎక్కడ వచ్చినట్టు వస్తుంది, ఎఫ్ కాడ వచ్చినట్టు వస్తుంది. అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే ఒక పాయింట్ ఇమేజ్ ఏర్పడుతుంది, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదే కొంత దూరంలో ఉంది అని అనుకుంటే చూడండి, ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్ళే విధంగా వెళ్తుంది, నెక్స్ట్ సి గుండా వెళ్ళే విధంగా ఉండేది అదే విధంగా వెనక్కి వస్తుంది. ఈ రెండింటిని వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఇమేజ్ అనేది పీకి ఎఫ్ కన్నా ముందే ఏర్పడుతుంది. గమనించండి, స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. దీంతో ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది స్మాల్ సైజ్ ఏర్పడుతుంది. వర్చువల్ ఎన్లార్జ్డ్ అయితే కాన్కేవ్, వర్చువల్ ఉండి చిన్నదిగా ఉంటే కాన్వెక్స్ అనమాట. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ గివ్ వర్చువల్ ఇమేజ్, అయితే స్మాల్ సైజ్ ఏర్పరుస్తుంది. సో కాబట్టి మనం వాహనాల్లో వెనక దిక్కు ఎలా ఉంది, ఎక్కడుంది, వాహనం ఎలా నిలువుగా ఉంటే మన అద్దంలో కూడా నిలువుగానే కనిపిస్తుంది, మరియు కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. చిన్నదిగా కనిపించడం వల్ల ఎక్కువ ఏరియాను మనకు చూపించగలుగుతుంది. కాబట్టి దీన్ని మనము రియర్ వ్యూ మిర్రర్గా వాడతామన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ మిర్రర్ ఏదైతే ఉందో, కాన్కేవ్ మిర్రర్ ఏదైతే ఉందో, ఇక్కడ రెండు వేస్తాయి. ఇది కాన్కేవ్ మిర్రర్ ఏదైతే ఉందో, ఈ కాన్కేవ్ మిర్రరు రకరకాల ఇమేజెస్ని ఏర్పరచగలదు. అంటే రియల్ ఏర్పరచగలదు, వర్చువల్ ఏర్పరచగలదు, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పరచగలదు, సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పరచగలదు, స్మాల్ సైజ్ ఇమేజ్ కూడా ఏర్పరచగలదు. బట్ కాన్వెక్స్ మిర్రర్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది, స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పరుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి.
ఓకే, దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒకసారి టేబుల్ని పాజ్ పెట్టుకొని గమనించండి. ఓకే, నెక్స్ట్కి మూవ్ అవుదాం. ఓకే, ఈ విషయాలు అర్థం కాకుండా ఇంకొకసారి మళ్ళీ ముందుకెళ్ళి ఇంకొకసారి వింటే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఫేస్ చేసే ప్రయత్నం చేద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ ఏ రే లైట్ పాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ మిర్రర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. చూడండి, కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఒక లైట్ వెళ్తుందంట. అయితే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఒక లైట్ వెళ్తుంది, లేదా ఇలా వెళ్తుంది అనుకున్నాం, ఇలా వెళ్తుంది అనుకున్నాం, ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇలా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన సి గుండా వెళ్తుంది కదా. మరి ఇలా వెళ్తే దాని యొక్క ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? ఓకే, ఏమడుగుతున్నారు? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 0 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకని సి గుండా వెళ్ళే నార్మల్. సో నార్మల్ గుండా వెళ్తుంది, అన్నిటికీ నార్మల్ రెఫరెన్స్ తీసుకుంటాం మనం జనరల్గా. ఓకే, ఇలా లైట్ రే ఎలా వస్తుంది అంటే, ఎలా వస్తుందంటే ఇది నార్మల్, ఇక్కడ నుంచి యాంగిల్ కొలుస్తాం. ఇదే లైన్ మీద వస్తుందంటే 0. సో ఇన్సిడెంట్ యాంగిల్ 0, రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0. కొన్నిసార్లు ఆ ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ యొక్క సమ్ కూడా అడుగుతూ ఉంటారు 0 అని. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ కాన్కేవ్ మిర్రర్ గివ్స్ రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. చూడండి, సేమ్ సైజ్ అని అడుగుతున్నారు. సేమ్ సైజ్ కాన్కేవ్లో సేమ్ సైజ్ ఎక్కడొస్తుంది అని అడుగుతున్నారు. గెస్ చేయండి, ఊహించండి. ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటరు. ఓకే, మరి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచితే పాజిబుల్ అవుతుంది గమనించండి. ఓకే, ఎఫ్ వద్దన, ఇన్ఫినిటీ వద్దన, సి వద్దన, బియాండ్ ద సి అంటే సి వద్ద ఉంచినప్పుడు చూడండి ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వస్తుంది, ఎఫ్ గుండా వెళ్ళేది ప్యారలల్గా వెళ్తుంది. ఓవరాల్గా ఇమేజ్ అనేది చూడండి ఇక్కడి నుంచి మొదలుపెట్టినాం కదా, 6 rays ఇక్కడికి వచ్చినాయి. సో హెడ్ కిందకు వస్తుంది. సో సేమ్ సైజు సి వద్ద ఉన్నప్పుడు ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ 20 centimeter, ఫోకల్ లెంత్ అని అడుగుతున్నారు. చూడండి, రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఇవ్వడం జరిగింది, మరి ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫోకల్ లెంత్కు రేడియస్ ఆఫ్ ద కర్వేచర్కు ఉన్న రిలేషన్ ఏంటి? R = 2F అన్నమాట. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఇచ్చినారు, అంటే ఇది 20 centimeter ఇవ్వడం జరిగింది. మరి ఎఫ్ కనుక్కోమంటున్నారు. F = 20/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeter ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఈజ్ ద కరెక్ట్ అబౌట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్స్కి సంబంధించి ఏది నిజము? ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఏది నిజం? రియల్ ఎన్లార్జ్డ్ ఇమేజెస్ అనేటివి ఫామ్ చేస్తుందా? రియల్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుందా? వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుందా? వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుందా అంటే మరి సరైన సమాధానం ఏంటంటే ఈ కాన్వెక్స్ మిర్రర్ ఏదైతే ఉందో ఇది ఆల్వేస్ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పరుస్తుంది, కాబట్టి రియర్ వ్యూ మిర్రర్గా మనం వాడతాము అని చెప్పుకున్నాం అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ మిర్రర్ ఫార్మ్డ్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్. వర్చువల్ అంటే పెద్దదిగా ఏర్పడిందంట. ఫైండ్ ద టైప్ ఆఫ్ మిర్రర్. అయితే ఆ మిర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, మనకున్న మిర్రర్లు ఏంటి? కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ ఏర్పరుస్తుంది, వర్చువల్ అండ్ డిమినిష్డ్. సో ఇది కాదు. ప్లేన్ మిర్రర్ వచ్చి ఆబ్జెక్ట్ ఎంత సైజు ఉందో ఇది కూడా వర్చువల్ ఏర్పరుస్తుంది, ఆబ్జెక్ట్ ఎంత సైజు ఉందో అంత సైజు ఏర్పరుస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. మరి సరైన సమాధానం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. అది కూడా ఎలాంటి సందర్భంలో అంటే ఎఫ్కి పీకి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే అది ఏం చేస్తుంది అని అంటే యువతల వైపు అది మ్యాచ్ కాలేక యువతల మ్యాచ్ అవుతాయి. సో యువతల దిక్కు పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నప్పుడు మాత్రమే. మిగిలిన అన్ని సందర్భాల్లో అది రియల్ ఇమేజెస్ ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ ఒక్క సందర్భంలో వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పరుస్తుంది. ఏ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కాన్కేవ్ విత్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్ కెన్ ఫామ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. 2 రకాల ఇమేజెస్ను ఫామ్ చేసేటువంటి మిర్రర్ ఏంటి?
కాన్వెక్స్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా, ప్లేన్ మిర్రరా, ఆల్ ద అబౌనా అంటే మరి సరైన సమాధానం వచ్చి కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ అనేది ఆల్వేస్ వర్చువల్ అండ్ డిమినిష్డ్, వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఏర్పరుస్తుంది. ఇది ఆల్వేస్ వర్చువల్ సేమ్ సైజ్, వర్చువల్ సేమ్ సైజ్. ఇది వర్చువల్ ఏర్పరుస్తుంది, రియల్ ఏర్పరుస్తుంది. ఫోకల్ కన్నా ముందు ఉన్నప్పుడు రియల్ ఇమేజెస్ ఏర్పడుతుంది, ఫోకల్కి పూల్కి మధ్యలో ఉన్నప్పుడు వర్చువల్ ఏర్పరుస్తుంది. కాబట్టి కాన్కేవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వెన్ లైట్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే ఎలాంటి మిర్రర్కి, కాన్కేవ్ మిర్రర్కి, ద రిఫ్లెక్టెడ్ రే పాస్ త్రూ, రిఫ్లెక్టెడ్ రే దేని గుండా వెళ్తుంది, ఫోకస్ గుండా వెళ్తుందా, సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ గుండా వెళ్తుందా, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిసే వెళ్తుందా, బోత్ ఏ అండ్ బీనా అంటే మరి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రరు, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం మనం. సో దీనికి ప్యారలల్గా లైట్ వస్తే అది ఫోకస్ గుండా వెళ్తుంది అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ కొన్ని విషయాలు మళ్ళీ చర్చించుకొని వాటి మీద ఉన్న బిట్లను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ సైన్ కన్వెన్షన్ అంటే ఏది ప్లస్ తీసుకోవాలా, ఏది మైనస్ తీసుకోవాలా, ఏ వైపు ఉంటే ప్లస్, ఏ వైపు ఉంటే మైనస్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్ సైన్ కన్వెన్షన్, ఏం లేదు. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ఆల్వేస్ నెగిటివ్, ఆబ్జెక్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగిటివే, ఆబ్జెక్టుకు ఆపోజిట్ సైడ్ ఉన్నవి మిర్రర్కి ఆపోజిట్ సైడ్. ఆబ్జెక్ట్ ఉన్న మిర్రరు, ఇది ఆబ్జెక్టు మిర్రరు. సో మిర్రర్కి యువతల వైపు ఉన్నాయనుకోండి అవన్నీ పాజిటివ్, ఆబ్జెక్ట్ నెగిటివ్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు సైన్ కన్వెన్షన్. మరియు ఇంకా మ్యాగ్నిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు మనకు పై వైపుకు ప్రిన్సిపల్ యాక్సిస్కు పై వైపు ఉంటే పాజిటివ్గా తీసుకుంటాం, కింద వైపు ఇలా ఇన్వర్టెడ్ తలక్రిందులుగా ఉంటే నెగిటివ్ తీసుకుంటాం. మరి దూరం పరంగా అయితే ఆబ్జెక్ట్ సైడ్ ఉండేటన్నీ నెగిటివ్, ఆబ్జెక్ట్ సైడ్కు ఆపోజిట్గా ఉండేటి పాజిటివ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా చూడండి. మిర్రర్ ఫార్ములా వేరే, లెన్స్ ఫార్ములా వేరే. ఈ వీడియోలో మనం మిర్రర్ ఫార్ములా మాత్రమే పరిశీలన చేద్దాం, ఎందుకంటే రెండు నేర్చుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మిర్రర్ ఫార్ములా చూడండి, 1/f = 1/v + 1/u. ఓకే, ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. అది కాన్కేవ్ మిర్రర్ కావచ్చు, కాన్వెక్స్ మిర్రర్ కావచ్చు. ఇది ఎవరికి వ్యాలిడ్ అంటే కాన్కేవ్ మిర్రర్కు, కాన్వెక్స్ మిర్రర్కు, ప్లేన్ మిర్రర్కు అందరికీ వ్యాలిడే. ఓకే, ఇది ఇక్కడ యు ఏంటి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్సు, వి ఏంటి అంటే ఇమేజ్ డిస్టెన్స్ అన్నమాట. ఇది మరి ప్లేన్ మిర్రర్కు ఎలా ఒబే అవుతుంది అంటే ప్లేన్ మిర్రర్కు కర్వ్ ఉంటే ఎంతో కొంత ఫోకస్ పాయింట్ ఉంటుంది, ప్లేన్గా ఉంటే ఫోకస్ పాయింట్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఫోకల్ లెంత్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇది ప్లేన్ మిర్రర్కి కూడా అప్లికబుల్ అనమాట. సో కాబట్టి ఈ ఫార్ములా అనేది అన్ని రకాల మిర్రర్స్కి అప్లికబుల్ అవుతుంది. ఇది మిర్రర్ ఫార్ములా మనకు చాలా చాలా ముఖ్యమైనది. అయితే ఇది అప్లై చేసేటప్పుడు మనం సైన్ కన్వెన్షన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రాబ్లం చేసేటప్పుడు మనల్ని ఏదైనా కనుక్కోమన్నారనుకోండి, ఉదాహరణకు ఫోకల్ లెంత్ ఎంత కనుక్కోమంటే ఆ ఫోకల్ లెంత్కు సంబంధించినటువంటి సైన్ మనం తీసుకొని అవసరం లే. నాకు తెలుసు కాన్కేవ్ మిర్రర్ అయితే ఫోకల్ లెంత్ అనేది ఆబ్జెక్ట్ ఏ సైడ్ ఉందో యువతల ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ కూడా యువతల దిక్కే ఏర్పడుతుంది నాకు తెలుసు, ఎందుకంటే అది సికి బయట ఉంది, ఎఫ్కి అవతల ఉంది, కాబట్టి యువతల దిక్కు వస్తుంది. కాబట్టి నాకు ఫోకల్ లెంత్ అనేది భాగంలో వస్తుంది, కాబట్టి అది నెగిటివే అని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే కనుక్కుంటున్నామో, ప్రాబ్లంలో కనుక్కోబోతున్నామో దాని యొక్క సైన్ మనం తీసుకోకూడదు. ఏదైతే డేటా ఇచ్చినారో దాని సైన్ మనం తీసుకొని మనం ప్రాపర్గా అంటే నేను చెప్పినట్టు ఆబ్జెక్ట్ సైడ్, ఇప్పుడు ఆబ్జెక్ట్దే కనుక్కోమంటే అప్పుడు ఆబ్జెక్ట్కి సంబంధించిన సైన్ను మనం డిసైడ్ చేయకూడదు, అది నెగిటివ్ తీసుకోకూడదు, దాన్ని తెలియని ఒక టర్మ్గా ఎక్స్గా తీసుకుంటాం. రైట్, ఇక్కడ మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం ఫిక్స్డ్గా గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఏంటంటే కాన్కేవ్ మిర్రర్లకు సంబంధించి ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్. కాన్కేవ్కి సంబంధించి కేవ్ గుహ, ఓకే, అది ఒక లేని భాగం, గుహ అంటే కొంత గ్యాప్ ఉండే భాగం, కాబట్టి నెగిటివ్ అని అనుకుంటే. కాన్వెక్స్ అంటే ముందరికి బల్జ్డ్ భాగం ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గా మనం తీసుకున్నాం. సో ఇది లేని భాగం
కాబట్టి నెగిటివ్, ఇది ఉన్న భాగం ఉంది, ముందరికి ఉంది కాబట్టి ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. రైట్, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదు మనం స్ట్రాటజిక్గా మనం గుర్తుపెట్టుకునే కానీ మనకు కరెక్ట్గా అదే వస్తుంది. సో ఆ విధంగా ఓకే. యూ ఆల్వేస్ నెగిటివ్. ఎఫ్ అనేది కాన్కేవ్ మిర్రర్లకు నెగిటివ్, కాన్వెక్స్ మిర్రర్లకు పాజిటివ్. ఇంకా వీలు దాన్ని రెస్పెక్టివ్ ప్లేస్ని బట్టి మనం కనుక్కుంటాం అనమాట. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక కంపారిజన్. ఎవరితో కంపారిజను అంటే చూడండి, ఇది ఇమేజ్ హైట్, ఇది ఆబ్జెక్ట్ యొక్క హైట్. ఓకే, ఇమేజ్ హైట్ను ఆబ్జెక్ట్ హైట్తో పోల్చడం, లేదా ఇమేజ్ యొక్క డిస్టెన్స్ను ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్తో పోల్చడం. ఈ కంపారిజన్ ఉదాహరణకి ఒక 5 సెంటీమీటర్లు ఉన్న ఆబ్జెక్ట్ ఉంది అని అనుకున్నాం, దాని ఇమేజ్ ఏర్పడింది ఎట్లా, ఓకే 2.5 సెంటీమీటర్ల ఇమేజ్ ఏర్పడింది అని అనుకున్నాం. ఓకే, 2.5/5. సో ఈ ఆబ్జెక్టులో సగం ఉంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ హాఫ్ అని అంటాం. లేదు ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్లు ఉంది, ఇమేజ్ అనేది 10 సెంటీమీటర్లు ఏర్పడింది. సో 10 అంటే ఇమేజ్ సైజు బై ఆబ్జెక్ట్ సైజు. ఈ ఆబ్జెక్ట్ సైజుతో పోలిస్తే ఇమేజ్ సైజ్ ఎన్ని రెట్లు ఉందంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ అనేది 2. సో ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూని బట్టి మనం చాలా విషయాలను మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అవేంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తానికి మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక కంపారిజన్. ఆబ్జెక్ట్ సైజుతో పోలిస్తే ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంది లేదా డిస్టెన్స్ పరంగా ఎంత ఉంది అని మనం చెప్పేటువంటి ఒక పారామీటర్. సో ఇది జనరల్గా కాన్కేవ్ మిర్రర్లకు ఎలా ఉంటుంది అని అంటే, కాన్కేవ్ మిర్రర్లకు ఇది రియల్ ఇమేజెస్ ఏర్పడుతుంది కాబట్టి రియల్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే అవి తలక్రిందులుగా ఉంటాయి. ఏవైతే పాజిటివ్ ఉంటుందో ఎం వాల్యూ అవి వర్చువల్ ఇమేజెస్ అని అర్థం, వర్చువల్ ఇమేజెస్ అని అర్థం. ఇక కాన్కేవ్ విషయానికి వస్తే ఎం వాల్యూ -1, -2, -3 ఇట్లా ఏం కనిపించినా కానీ అది నిర్మోహమాటంగా మనం కాన్కేవ్ అని చెప్పేయచ్చు. లేదు +2, +3, +4 ఇలా ఉన్నా కానీ అది కాన్కేవ్ అనే చెప్పచ్చు. అయితే m = 1/2 +1/2 +1/4 +1/3 ఇలా ఉంటే మాత్రం అది కాన్వెక్స్ మిర్రర్. ఎందుకంటే నిలువుగా ఉంది, చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది కాబట్టి ప్లస్ ఉండి 1 కన్నా తక్కువ ఉంటే, ప్లస్ ఉండి 1 కన్నా తగ్గితే అది కాన్వెక్స్కి సంబంధించినటువంటి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ. నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, పాజిటివ్లో 1 కన్నా ఉండొచ్చు, 1 కన్నా ఓకే నెగిటివ్లో 1.2, పాజిటివ్లో 2.4 ఇలా ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. నెగిటివ్లో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, పాజిటివ్లో 1 కన్నా పెద్దది ఉంటే అది కాన్కేవ్ మిర్రర్కి సంబంధించింది. ఎగ్జాక్ట్లీ 1 ఉంటే, +1 ఉంటే అది ప్లేన్ మిర్రర్కి సంబంధించింది, ప్లేన్ మిర్రర్కే సంబంధించింది. సో అదనమాట. సో ఈ డేటా అనేది మనకు ముఖ్యమైనది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ మిర్రర్ ఫార్ములా. కింది వాన్లో మిర్రర్ ఫార్ములా కాంది ఏంది అని అడుగుతున్నారు. ఒక్కసారి పాజ్ పెట్టుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరి సరైన సమాధానం ఏంటి అంటే చూడండి, మామూలుగా మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u అనమాట. అది ఇక్కడ ఉంది. సో ఇంకా మిగిలినటన్నీ తప్పేనా అంటే కాదనమాట. దీన్ని మనము ఎల్సిఎం కానీ తీస్తే ఎల్సిఎం వచ్చి uv అనేది ఎల్సిఎం అవుతుంది. చూడండి 1/f = u/, ఓకే vv క్యాన్సిల్ కాబట్టి పైన uv తీసుకొని కింద v తీసుకుంటే ఓకే పైన u/v అవుతుంది, uv. నెక్స్ట్ v/uv ఎల్సిఎం తీసుకుంటే సో 1/f = uv/u + v అవుతుంది. కానీ మనకి f కదా కావాల్సింది, f = uv/u + v అనేది కూడా దీని యొక్క ఇంకొక రూపం. ఇది ఒక రూపం, దానికి సంబంధించిన ఇంకొక రూపం. అదేవిధంగా ఇక్కడ మనకు vని యువతలకు పంపిస్తే +v కాస్త -v అవుతుంది. సో ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. చూడండి సో మరి కరెక్ట్ కాంది ఏంటంటే మధ్యలో మైనస్ ఉండడం, యూకి వీకి మధ్యలో ప్లస్ ఉండాలి, బట్ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది రాంగు. బట్ ఏది కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ సి అనేది కాదు. ఓకే, కాస్త ట్రిక్కీ ప్రశ్న, కొంచెం జాగ్రత్తగా గమనించండి.
నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్, ద ఇమేజ్ ఈజ్. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ అనేది నెగిటివ్ అయితే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నెగిటివ్ ఉంటే ఏమవుతుంది అనేది. నెగిటివ్ ఉంటే అది ఎలాంటిది, తలక్రిందులది అనమాట. స్మాలరా కాదు, లార్జరా కాదు, స్మాల్కి లార్జ్కి సంబంధం లేదు, తలకిందులు ఉంటే నెగిటివ్. సో ఇన్వర్టెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఒకటి కన్నా పెద్దదిగా ఉంది, దెన్ ద మిర్రర్ ఈజ్, అయితే ఆ మిర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఒకటి ఉంటే ప్లేన్ మిర్రర్, ఒకటి కన్నా తక్కువ ఉంటే కాన్వెక్స్ మిర్రర్, మరి ఒకటి కన్నా పెద్దది ఉంటే అది కాన్కేవ్ మిర్రర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సైన్ ఆఫ్, దాని యొక్క గుర్తులేంటి. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఏ సైజు ఉందో ఆ సైజే మనకు వస్తాయి కాబట్టి లేదు. కేవ్ అంటే గుహ, అంటే లేని భాగం, లేని భాగం అంటే నెగిటివ్, కాన్వెక్స్ అంటే ముందరకు ఉండే భాగం పాజిటివ్ అనే మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో కేవ్ నెగిటివ్, కేవ్ నెగిటివ్, వెక్స్ పాజిటివ్. ఓకే, ఫస్ట్ ఒకదానికి నెగిటివ్ ఒకదానికి పాజిటివ్, అలా ఉన్న ఆప్షన్ సి, కాన్వెక్స్కు నెగిటివ్, కాన్కేవ్కు పాజిటివ్ ఫోకల్ లెంత్, సైన్ కన్వెన్షన్. నెక్స్ట్, ఫర్ కాన్వెక్స్ మిర్రర్ విచ్ ఈజ్ కరెక్ట్. కాన్వెక్స్కి మిర్రర్కి సంబంధించి కింది వాన్లో ఏది నిజము అని అంటున్నారు. కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి ఫోకల్ లెంత్ అనేది వెక్స్ అనేది పాజిటివ్, బట్ ఇక్కడ మాత్రం నెగిటివ్ ఇచ్చినారు, సో ఇది కాదు. అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎప్పుడు కూడా అది ఎరెక్ట్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి, పై వైపుకు చూసే ఇమేజెస్ వస్తాయి కాబట్టి ఎమ్ ఈజ్ పాజిటివ్. సో వి నెగిటివ్ అంటున్నారు, వి పాజిటివ్ ఎందుకని యువతల వైపు వస్తుంది, వి పాజిటివ్, యూ నెగిటివ్, యూ ఆల్వేస్ నెగిటివ్, అది ఏ మిర్రర్ అన్నా కానీ వి నెగిటివ్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ సందర్భంలో యుఎఫ్ అండ్ వి యొక్క నొటేషన్స్ ఏంటి. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకున్నాం, ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వస్తుందేమో అనే విధంగా వెళ్తుంది. నెక్స్ట్ ఇలా వెళ్ళి ఉండేది దాన్ని వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ భాగంలో వస్తుంది. సో ఇది మనం ప్రతి కొలత ఎక్కడి నుండి కొలవాలి అంటే ఫండమెంటల్గా పోల్ నుండి కొలవాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి కొలత మనం పోల్ నుండి కొలవాలి. సో ఆ ఆబ్జెక్ట్ లైట్ ఏ డైరెక్షన్లో వస్తుందో దానికి ఆపోజిట్గా కొలుస్తున్నాం. సో కాబట్టి నెగిటివ్ లేదు, ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉన్న సైడ్ అంతా నెగిటివ్, ఆబ్జెక్ట్ సైడ్కు ఆపోజిట్ అంతా పాజిటివ్, ఇలా మనం నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ సైజ్ ఏ సైడ్ ఉంటే అదంతా నెగిటివ్. సో కాబట్టి ఇది ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఏదైతే ఉందో అది నెగిటివ్, దానికి ఆపోజిట్ సైడ్గా వస్తూ ఉంది కాబట్టి అది పాజిటివ్. మరియు ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్ ముందర వైపుకు ఉంది పాజిటివ్ కాబట్టి ఇది ఆల్వేస్ నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. సో ఒక మైనస్ రెండు ప్లస్లు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. బోత్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ ద సైన్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్. రెండు కూడా ఒక సైడే ఉంటే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఎమ్ ఈక్వల్ టు మైనస్ వి బై యు. ఇక్కడ మైనస్ మనం తీసేయకూడదు. ఉదాహరణకు ఒకానొక సిచ్యువేషన్ని మనము అలాంటి రెండు ఒకే సైడ్ ఉన్న ఒక సిచ్యువేషన్ కానీ తీసుకుంటే, ఓకే ఇది ఎఫ్ ఇది సి, ఓకే ఒకానొక చోట ఇక్కడ ఉంది అనుకున్నాం, ఇది ఆబ్జెక్ట్ సేమ్ ప్లేస్లో ఏర్పడింది ఇమేజ్, ఇది ఇమేజ్. ఓకే దీనికి సంబంధించి తీసుకుంటే యువతలే ఆబ్జెక్ట్ ఉంది, యువతలే ఇమేజ్ కూడా ఉంది. సో రెండు కూడా 10 సెంటీమీటర్ల దూరం అనుకున్నాం. సో ఇది మైనస్ ఆఫ్ -10 సెంటీమీటర్లు -10 సెంటీమీటర్లు. సో మైనస్ క్యాన్సల్, ఓవరాల్గా మైనస్ వస్తుంది. సో నెగిటివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. కింద వాన్లో ఏది తప్పుగా ఉంది అంటున్నారు. మ్యాగ్నిఫికేషన్ వచ్చి -v/u, ఓకే 1/4 ఫోకల్ లెంత్ కరెక్ట్. సో రేడియస్ అనేది ఫోకల్ లెంత్, రేడియస్లో సగం ఫోకల్ లెంత్. సో ఇక్కడ గమనిస్తే మ్యాగ్నిఫికేషన్ అనేది కంపారిజన్ ఆఫ్ ఇమేజ్ బై కంపారిజన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇమేజ్ది బై ఆబ్జెక్ట్ ఉండాల్సింది, ఆబ్జెక్ట్ బై ఇమేజ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్. బట్ రాంగ్ ఏది అంటున్నారు కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిర్రర్లకు సంబంధించినటువంటి యూజెస్ను మనం పరిశీలన చేద్దాం.
కాన్కేవ్ మిర్రర్ అంటే లోపల వైపు పాలిష్ ఉన్న మిర్రర్లు. ఇవి ఎక్కడెక్కడ వాడతారంటే టార్చ్ లైట్లలో వాడతారు, సర్చ్ లైట్లలో వాడతారు, వెహికల్స్ హెడ్ లైట్లలో వాడతారు, షేవింగ్ మిర్రర్లలో వాడతారు, సోలార్ ఫర్నెస్లలో వాడతారు. చూడండి, ఇది వాడడం వల్ల లాభం ఏంటంటే ఉదాహరణకు ఒకానొక హెడ్ లైట్ తీసుకుంటే దీని ఫోకల్ పాయింట్ కాడ బల్బు ఉంచుతాం. ఫోకల్ లెంత్ ఏడుందో అక్కడ మనము బల్బు ఉండేటట్టుగా హోల్డర్ని మనం అరేంజ్ చేస్తాం. సో ఏం చేస్తాం, ఫోకల్ లెంత్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో అది ప్యారలల్గా వెళ్తుంది అని మనం నేర్చుకున్నాం. సో ప్యారలల్గా వెళ్ళేది ఎక్కువ దూరం వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఆ టార్చో ఆ కారుకో చాలా హెల్ప్ అవుతుంది. అయితే బల్బ్ ఎక్కడ ఉంచాలంటే ఫోకల్ పాయింట్ కాడ ఉంచాలి. ఉదాహరణకు మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్లు. అయితే బల్బ్ ఎక్కడ ఉంచుతావు, దాని యొక్క పోల్ నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. ఒకవేళ ఆ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ అనేది 30 సెంటీమీటర్లు, మనం బల్బ్ ఎక్కడ ఉంచాలి అంటే పోల్ నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. అప్పుడు మాత్రమే మనకు పూర్తి ప్రయోజనం దొరుకుతుంది, లైట్స్ ప్యారలల్గా మారుతాయి. అదేవిధంగా సోలార్ ఫర్నెస్, ఇప్పుడు ఇలాంటి పెద్ద మిర్రర్ని, గొడుగు లాంటి మిర్రర్ని ఏర్పాటు చేసేసి దాని ఫోకల్ పాయింట్ కాడ ఏదైతే ఫోకల్ ఉందో అక్కడ మనం పాత్రను ఉంచితే ఆ పడిన సన్లైట్ అంతా కూడా ఆ భాగానికి ఫోకస్ అయ్యి అది వేడవుతుంది. కాబట్టి సోలార్ ఫర్నెస్లు కూడా ఈ కాన్కేవ్ వాడతారు. డాక్టర్లు ఏవైతే ఉందో పండ్ల వెనక భాగంలో చెవుల్లో పెద్దదిగా కనపడాలి అంటే ఈ ఈ మిర్రర్కి ఈ పొజిషన్లో అంటే ఫోకల్ లెంత్కు పోల్కి మధ్యలో ఉండే విధంగా వాళ్ళు ఆ పండ్ల వెనక భాగంలో ఉంచుతారు. దాని ఫోకల్ లెంత్ దగ్గరగా ఉండడం వల్ల అది చాలా బిగ్ సైజులో ఎన్లార్జ్డ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ వెనక భాగంలో ఎలా ఉంది, పండ్లు వెనక భాగంలో తలబెట్టి చూడలేం కదా, కాబట్టి ఆ మిర్రర్ని యూజ్ చేస్తారు. సో డెంటిస్టులు యూజ్ చేసే మిర్రర్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. కాన్కేవ్ మిర్రర్ అయితే కరెక్ట్ ఆన్సర్, కాన్వెక్స్ అనేది తప్పు అవుతుంది. మరి కాన్వెక్స్ మిర్రర్ను ఎక్కడ యూజ్ చేస్తారంటే రియర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తారు. ఇది ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ని ఏర్పరుస్తుంది. చిన్న ఇమేజ్ ఏర్పడడం వల్ల పెద్ద వైడ్ రేంజ్, ఎక్కువ రేంజ్ ఆఫ్ ఇమేజ్ను అది కవర్ చేయగలుగుతుంది. ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కాడికి పోయి మామూలు మన ముఖం చూసుకునే ప్లేన్ మిర్రరు, కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రర్ తీసుకుపోతే ఆ బిల్డింగ్ మొత్తాన్ని కొద్ది దూరంలోనే మనకు కనిపించేటట్టు చేయగలిగింది ఏంటంటే ఈ కాన్వెక్స్ మిర్రర్. దీని యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని రియర్ వ్యూ మిర్రర్గా అంటే వెనక వైపు వచ్చేటువంటివి మనకు కనిపించే మిర్రర్గా దీన్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా కరువు తిరిగే ప్రాంతంలో అవతల ఉన్న వెహికల్ ఏంటి అని మనకు తెలియడం కోసం కూడా ఈ కాన్వెక్స్ మిర్రర్లను మనకు వాడడం జరుగుతుంది అన్నమాట. ముందరికి బల్జ్ అయి ఉంటుంది, చిన్న ఇమేజే కానొస్తుంది, ఎప్పుడు కూడా నిలువుగానే కానొస్తుంది. అది కాన్కేవ్ వాడితే కొద్ది దూరం తలకిందులు, కొద్ది దూరం నిలువు పెద్దది, ఇట్లా రకరకాలుగా కనిపించి మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము కాన్వెక్స్ మిర్రర్ వాడతాము. ఇది ఎప్పుడు కూడా అప్రైట్ లేదా ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పరుస్తుంది, స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, వైడ్ రేంజ్ ఇమేజ్ ఏర్పరుస్తుంది. కాబట్టి దీన్ని వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద మిర్రర్ విచ్ హ్యాజ్ ఏ వైడ్ ఫీల్డ్ ఆఫ్ ద వ్యూ మస్ట్ బీ. అలాంటప్పుడు ఏ మిర్రర్ని మనం వాడాలి? కాన్వెక్స్, కాన్కేవ్, ప్లేన్ మరియు నన్ ఆఫ్ ద అబవ్ అంటున్నారు. కాన్వెక్స్ మిర్రర్ బయటికి బల్జ్ అయినటువంటి మిర్రర్ని మనం వైడ్ వ్యూ మిర్రర్ కోసం వాడాలి. నెక్స్ట్ విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై ద డెంటిస్ట్. డెంటిస్టులు ఏ మిర్రర్ వాడతారు? సరైన సమాధానం కాన్కేవ్ మిర్రర్ వాడతారు. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, గమనించండి. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ 4 సెంటీమీటర్లు. ఓకే, యూ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు. అదేవిధంగా ఇమేజ్ అనేది ఫామ్ అయింది, అది 16 సెంటీమీటర్లు. అయితే ఎఫ్ ఎంతో మనల్ని కనుక్కోమంటున్నారు. సో మిర్రర్ ఫార్ములా యూజ్ చేసి 1/f = 1/v + 1/u. అయితే ఇక్కడ ఇచ్చిన డేటాను సైన్ కన్వెన్షన్తో ప్రకారం మనం రాసుకోవాలా. u చూడండి, u ఆల్వేస్ నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా. సో u అనేది -4 సెంటీమీటర్లు తీసుకోవాలి. ఏదైతే ఎఫ్ ఉందో దానికి మనం సైన్ తీసుకోవాల్సిన అక్కర్లే. నెక్స్ట్ v ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ సైడ్ అని ఇచ్చినారు, గమనించండి. ద ఇమేజ్ ఫార్మ్డ్ ద డిస్టెన్స్ 16 సెంటీమీటర్. సేమ్ సైడ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అదే సైడ్, కాబట్టి ఇక్కడ -16 సెంటీమీటర్లు. సో ఎఫ్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 1/f ఓకే 1/4 నెగిటివ్ సైన్ ప్లస్ -1/16. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం మైనస్ తీసేసుకున్నాం ఆల్రెడీ. సో కింద డినామినేటర్లు సమానంగా లేవు, సమానంగా చేసుకోవడం కోసం
ఇక్కడ దీన్ని 4తో హెచ్ఎం చేస్తే ఓకే -4/16 -16 ఓకే నెక్స్ట్ -5/16 ఓకే -5/16 అయితే మనకు కావాల్సింది ఎఫ్ కదా 1/f కాదు ఎఫ్ కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే f/1 అవుతుంది 16 ఓకే 5 1 జా 5 2 జా 10 ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం గమనించండి ఏ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నారు దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది తీసుకోవడం జరిగింది సో f = 20 అంట కేవ్ అంటున్నారు కాబట్టి లోపల ఏ భాగం లేదు కాబట్టి నెగిటివ్ అదేవిధంగా హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తీసుకున్నారు h/o 4 సెంటీమీటర్లు మరియు ఓకే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ 60 సెంటీమీటర్లు u = 60 సెంటీమీటర్లు u ఆల్వేస్ నెగిటివ్ ఓకే అయితే ఏం కనుక్కోమంటున్నారంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోమంటారు h/the ఇమేజ్ సో హైటు ఆబ్జెక్టు ఇలా వచ్చినప్పుడు అది మ్యాగ్నిఫికేషన్ అని అర్థం చేసుకోవాలి మ్యాగ్నిఫికేషన్ = -v/u దట్ ఈక్వల్ టు ఓకే ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ అనమాట అయితే ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఏమేమి తెలుసు అంటే u తెలుసు ఆబ్జెక్ట్ హైట్ తెలుసు రెండు తెలియవు ఒక్కటి తెలియకుంటే ఈజీ రెండు తెలియవు కాబట్టి ముందు v కనుక్కునే ప్రయత్నం మనం చేద్దాం v కనుక్కోవడం కోసం మిర్రర్ ఫార్ములా తీసుకుంటే 1/f = 1/v + 1/u తీసుకున్నాం ఓకే ఇచ్చిన డేటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం -1/20 ఓకే -1/20 దట్ ఈక్వల్ టు v తెలియదు 1/v దానికి ఎలాంటి సైన్ మనము ఉంచొద్దు తర్వాత -1/60 సో నాకు v కావాలా కాబట్టి 1/vని మనం చూసే ప్రయత్నం చేద్దాం దీన్ని వదిలి పంపిస్తే ప్లస్ అవుతుంది -1/20 + 1/60 సో డినామినేటర్లు సమానం చేయడం కోసం దీన్ని పైన కింద 3తో హెచ్ఎం చేస్తే -3/60 + 1/60 సో డినామినేటర్లు సమానం 60 -3 ఒక 1 -2 అవుతుంది 1/v నాకు కావాల్సింది 1/v కాదు v కదా v = 60/2 సో -30 సెంటీమీటర్లు సో v నాకు తెలిసిపోయింది సో ఇక్కడ 3 విషయాలు తెలుసు తెలియంది ఒక్క పారామీటర్ దాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో -v/u ఆల్రెడీ మైనస్ ఉందని మనం ఇగ్నోర్ చేయకూడదు అది దాందే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సో సరైన వాల్యూస్ అన్నీ సరైన ప్లేస్లో ఫిట్ చేసే ప్రయత్నం చేద్దాం మైనస్ ఆల్రెడీ ఉంది సో దానికి -30 u వాల్యూ -60 = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చారు అంటే 4 సెంటీమీటర్లు ఇచ్చినారు సో 4 సో మైనస్ క్యాన్సల్ ఓవరాల్గా -30 ఉంది హైట్ ఆఫ్ ద ఇమేజ్ = -30 మల్టిప్లై డివిజన్లో ఉండే దిగుతలకు పోతే మల్టిప్లికేషన్లోకి అవుతుంది ఓకే సింప్లిఫై చేద్దాం 0 0 క్యాన్సల్ 3 1 జా 3 2 జా ఓకే ఓవరాల్గా ఇక్కడ ఏముంది అంటే -1/2 ఉంది ఇక్కడ h ఆఫ్ ఇమేజ్ బై 4 ఉంది ఓకే నాకు హైట్ ఆఫ్ ద ఇమేజ్ = -4/2 అవుతుంది దిగుతలకు వెళ్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది 2 1 జా 2 2 జా హైట్ ఆఫ్ ద ఇమేజ్ = -2 సెంటీమీటర్లు అంటే అది తలక్రిందులుగా ఉంది అని అర్థం అనమాట సైన్ ఎక్కడ మనకు అదే వచ్చేస్తుంది రైట్ ఈ విధంగా -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ సో ఆప్షన్స్ ఇవ్వలేదు -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్లేన్ మిర్రర్కి సంబంధించిన మ్యాగ్నిఫికేషన్ ఓకే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్టు ఎంతో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా అంతే కాబట్టి +1 అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ +1 అన్నమాట సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోలో మనం లెన్స్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ 1 and all